హాయ్ గైస్, మీ అందరికి మన యానిమే ఛానల్లో స్వాగతం. ఇంకా ఈ రోజు మనం సాకామోటో డేస్ ఎపిసోడ్ 10 లో ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. అయితే గైస్, ల్యాబ్ లో జరిగిన విషయం తర్వాత వాళ్ళందరి పరిస్థితి ఫుల్ టైట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళందరూ బాగా అలసిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వాలి కదా. దానికోసం సాకామోటో వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న బాత్ హౌస్ కి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడ షిన్ సాకామోటోతో అంటాడు, బాస్ నేను బాగా అలసిపోయా కదా, అందుకే నాకు ఎవరి మైండ్ కూడా రీడ్ చేయలేను. అప్పుడు సాకామోటో అంటాడు, షిన్ ఈరోజు నువ్వు మస్తు రిలాక్స్ అయిపో. ఇంకా షిన్ ఇప్పుడు ఒక బాత్ హౌస్ లోకి వెళ్ళలేదు, అందుకే తను బాగా ఎక్సైటెడ్ గా అయిపోతాడు. ఇంకా ఇక్కడ రిసెప్షన్ లో ఫ్రంట్ డెస్క్ మీద మనం యుతారోని చూస్తాం. ఇంకా తనకి ఆ బాత్ హౌస్ నడపడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా ఆ బిజినెస్ వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. అప్పుడే సాకామోటో తన దగ్గరికి వెళ్లి అక్కడ టికెట్స్ అడుగుతాడు, ఇంకా కొన్ని టవల్స్ కూడా అడుగుతాడు. కానీ సాకామోటోని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా షిన్ మాటను విని తనకు అర్థమైపోతుంది తనే అసలైన లెజెండరీ హిట్ మ్యాన్ సాకామోటో అని. యాక్చువల్లీ గైస్, యుతారో కూడా ఒకప్పుడు చిన్న హిట్ మ్యాన్ అన్నమాట. కానీ ఇప్పుడు తను తన పేరెంట్స్ షాప్ ని నడుపుతా ఉన్నాడు. ఇంకా పవర్ విషయంలో అయితే డైనోసర్ సాకామోటో ముందు తను ఒక వానపాము. కానీ తనకి తెలుసు సాకామోటో పైన చాలా పెద్ద రివార్డ్ మనీ ఉందని. ఇంకా తను సాకామోటోని అంతం చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఒకవేళ తను అలా చేయగలిగితే తను నిజంగా ఒక లాటరీ జాక్పాట్ కొట్టినంత డబ్బులు వస్తాయన్నమాట. ఇంకా దాంతో తన పేరెంట్స్ చెప్పిన ఈ బాత్ హౌస్ బిజినెస్ ని తను ఆపేయచ్చు కదా. ఇంకా ఇటువైపు సాకామోటో ఇంకా షిన్ టవల్స్ కొట్టుకుని ఆ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు యుతారో అనుకుంటాడు, అబ్బా సాకామోటో ఫోకస్ ఎక్కడో ఉంది, నేను తనని ఈజీగా చంపేయచ్చు. ఇంకా దాని తర్వాత సాకామోటో ఇంకా షిన్ ఒక జెట్ బాత్ లో కూర్చుంటారు. దానిలో షిన్ కి చాలా మజా వస్తా ఉంటుంది. కానీ సాకామోటో అంటాడు, ఈ వాటర్ చాలా స్లోగా వస్తుంది, కాస్త స్పీడ్ పెంచితే బాగుంటుంది. కానీ అప్పుడే అక్కడికి యుతారో వచ్చేస్తాడు. యుతారో అక్కడికి ఒక రిమోట్ తీసుకొని వస్తాడు. తను ఆ బాత్రూమ్ మొత్తంలో రకరకాల ట్రాప్స్ పెట్టుంటాడు. ఇంకా వాటిని యూజ్ చేసి సాకామోటోని తను అంతం చేయాలనుకుంటాడు. ఇంకా ఇటువైపు షిన్ ఆ వాటర్ ఫోర్స్ ని పెంచడానికి ఒక బటన్ ని నొక్కుతాడు. కానీ అప్పుడే యుతారో తన దగ్గర ఉన్న రిమోట్ కంట్రోల్ యూజ్ చేసి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ ని చేస్తాడు. ఇంకా దాని వల్ల షిన్ గాల్లో ఎగిరి కింద పడతాడు. ఇంకా తను అనుకుంటాడు, వాయ్యో వామ్మో ఈ వాటర్ స్పీడ్ ఏందిరా బాబు. ఇంకా యుతారో చూస్తాడు, సాకామోటో ఇంకా ఆ బాత్ టబ్ లోనే కూర్చొని ఉంటాడు. తనకి ఈ స్పీడే చాలా బాగా నచ్చేసినట్టుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ ఒక సోనా రూమ్ లోకి వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అక్కడ స్టీమ్ బాత్ ని తీసుకుంటా ఉంటారు. అప్పుడు సాకామోటో అంటాడు, అరే షిన్నుగా కాస్త వేడి పెంచబ్బాయి. ఇంకా షిన్ అలాగే ఆ హీట్ ని పెంచడానికి అక్కడ ఆ చార్కోల్ పైన కాస్త ఆయిల్ వేస్తాడు. కానీ అదే సమయంలో యుతారో తన రిమోట్ కంట్రోల్ ని యూజ్ చేసి ఆ రూమ్ టెంపరేచర్ ని చాలా ఎక్కువ చేసేస్తాడు. ఎంత ఎక్కువ అంటే అక్కడ రూమ్ మొత్తంలో మంటలు వచ్చేస్తాయి. కానీ వాళ్ళిద్దరూ ఆ రూమ్ లోని స్టీమ్ బాత్ అనుకుని అక్కడే కూర్చొని ఉంటారు. ఇంకా మనం చూస్తాం సాకామోటోకి అయితే ఎలాంటి తేడా కూడా కనపడదు. అప్పుడు యుతారో అనుకుంటాడు, ఒరే అమ్మ బోడవా, వాడి చర్మం ఏందిరా అంత గట్టిగా ఉంది, ఆడికి అర్థం కావట్లేదా, మంటల్లో కూర్చొన్నావురా రే. కానీ షిన్ కైతే అక్కడ వాళ్ళు మళ్ళీ హిట్ మ్యాన్ ట్రైనింగ్ తీసుకున్నంత కష్టంగా ఉంటుంది. ఇంకా సాకామోటో షిన్ ని ఎత్తుకుని బయటకు వస్తాడు. ఎందుకంటే అప్పటికే షిన్ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత సాకామోటో అక్కడ కోల్డ్ వాటర్ లో బాత్ చేయడానికి వెళ్తాడు. కానీ యుతారో ఆ వాటర్ ని మొత్తం ఎంత కూల్ చేసేస్తాడంటే ఆ వాటర్ మొత్తం ఐస్ గా మారిపోతుంది. కానీ సాకామోటో తనతో పాటు ఆ షిన్ గార్డ్ ని కూడా ఆ వాటర్ బాత్ లో పడేస్తాడు. ఇంకా అక్కడ సాకామోటోకి అయితే చాలా రిలాక్స్ గా ఉంటుంది. కానీ షిన్ తెచ్చుకున్న గులాబ్ జామున్లు ఫ్రీజ్ అయిపోతాయి. ఇంకా దాని తర్వాత యుతారో వాటర్ ఫాల్స్ ప్రెషర్ కూడా ఎక్కువ చేసేస్తాడు. కానీ దాని వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకా సాకామోటోకి అయితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ షిన్ మాత్రం బాగా అలసిపోతాడు. ఇంకా యుతారోకి అర్థమవుతుంది సాకామోటోను అందరూ లెజెండరీ ఎందుకన్నారని. ఇంకా తను ఓడిపోతాడు. ఇంకా సాకామోటో లూతో పాటు పింగ్ పాంగ్ గేమ్ ఆడుతా ఉంటాడు. ఇంకా గైస్, మనం చూస్తాం యుతారో పేరెంట్స్ తనకి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ని బాగా చూసుకోమంటారు. కానీ యుతారో ఒక హిట్ మ్యాన్ లాగా మారాలనుకుంటాడు. తనకి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అక్కడ అప్పుడే యుతారోకు తెలిసిన ఇద్దరు తనని ఏడిపీయడానికి వచ్చేస్తారు. ఇంకా ఒక గుండోడు తనతో అంటాడు, ఓరే యుతారో, నువ్వేంది ఎక్కడ ఉన్నావు, కొంప తీసి షాపు నీదా ఏంటి, నువ్వు పెద్ద పెద్ద మాట్లాడినావు గారా, ఏదో పొడి చేస్తావని, ఏంది ఇప్పుడు దోల్ తీరిందా, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నట్టే అన్నావు, ఇప్పుడు ఏంటి. ఇంకా ఇదంతా సాకామోటో అక్కడ వింటా ఉంటాడు. ఇంకా తను ఒక్క పింగ్
పింగ్ పాంగ్ బాల్ తో ఆ గుండోడు గుండు పైన కొడతాడు. కానీ అక్కడ రెండో రౌడీ అనుకుంటాడు అది యుతారో కొట్టాడని. ఇంకా తను యుతారోని పట్టుకుని కొట్టబోతాడు. కానీ సాకామోటో తన దగ్గరున్న ఐస్ క్రీమ్ స్టిక్ తో ఆ రెండో రౌడీని దూరంగా పడేస్తాడు. అప్పుడు యుతారోకి అర్థమవుతుంది ఇదంతా సాకామోటో చేశాడని. తనకి తెలుస్తుంది సాకామోటోకి ముందే తెలుసు తను ఒక హిట్ మ్యాన్ అని. ఇంకా యుతారో సాకామోటోని చంపడానికి ప్రయత్నించిన విషయం కూడా తనకి ముందే తెలుసు. ఇంకా అప్పుడు తను సాకామోటోతో సారీ చెప్తాడు. అప్పుడు సాకామోటో అంటాడు, అరే తమ్ముడో నీ బాత్ హౌస్ భలేగుందరా, నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫీచర్లన్నీ నాకు బాగా సెట్ అయినాయి అబ్బాయి. ఇంకా అది చెప్పిన తర్వాత సాకామోటో ఫ్యామిలీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా యుతారోకి అంత ఎవరు ఇప్పటి వరకు పొగడలేదంట. ఇంకా యుతారో అప్పుడు తన డాడీకి ఫోన్ చేసి ఇంకా తను హ్యాపీగా ఆ బిజినెస్ ని చూసుకుంటాడంటాడు. ఇంకా హిట్ మ్యాన్ అవ్వాలనే విషయాన్ని తను మర్చిపోతాడంటాడు. ఇంకా రెండో రోజు షిన్ కి ఇంకా నీరసంగానే ఉంటుంది. ఎందుకంటే బాత్ హౌస్ లో తనతో బాగా ఆడుకున్నారు కదా. ఇంకా గాయస్ ఇటువైపు మనం సేబా ఇంకా టెనాకోని చూస్తాం. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎలాంటి జాబు ఉండదు. అప్పుడు సేబా అంటాడు, అరే మచ్చా నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఒక ఫుడ్ బండిని పెడితే బాగుంటుంది కదా. ఇంకా వాళ్ళిద్దరూ అలాగే చేస్తారు. ఇంకా వాళ్ళు అక్కడ స్వీట్ దోసతో చేసిన ఐస్ క్రీమ్ ని అమ్మడం మొదలు పెడతారు. ఇంకా ఒక రోజు వాళ్ళ దగ్గరికి సాకామోటో ఫ్యామిలీ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని చూసి సేబా మాయమైపోతాడు. ఇక టెనాకా అయితే తన ముఖం పైన మొత్తం పిండిని వేసేసుకుంటాడు. కానీ గాల్లో ఎగురుతున్న ఐస్ క్రీమ్ ని చూసి వాళ్ళ షాప్ తొందరగా ఫేమస్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ బిజినెస్ బాగా హైప్ అయిపోతుంది గైస్. ఇంకా అప్పుడే మనం అక్కడ కొంతమందిని చూస్తాం. వాళ్ళు చైనా నుంచి జపాన్ కు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు లూని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వస్తారు. ఇటువైపు లూ, షిన్ ఇంకా సాకామోటో ఒక చైనీస్ రెస్టారెంట్ లో లంచ్ చేస్తా ఉంటారు. అప్పుడు లూ అంటుంది, నేను ఇలా బయట తినడం నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే నా కోసం మా ఇంట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది తెలుసా. ఇంకా నాకైతే ఒక స్పెషల్ షెఫ్ కూడా ఉన్నారు. అప్పుడు లూ ఆలోచిస్తాడు, అరే నిజమే కదా, నేను అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటా, ఒక పెద్ద మాఫియా డాన్ కూతురు కదా, వాళ్ళు నిజంగా సౌండ్ పార్టీలే. అప్పుడు షిన్ లూతో అంటాడు, తనకి ఎప్పుడు మళ్ళీ చైనాకు వెళ్లి తన ఫ్రెండ్స్ తో కలవాలనిపిదా అని. అప్పుడు లూ అంటుంది, నాకు ఇక్కడ బాగా పీస్ఫుల్ గా ఉంది, మళ్ళీ ఆ రచ్చలో మళ్ళీ నేను పోవాలనుకోవటం లేదు ఇప్పుడు. ఇంకా నేను మళ్ళీ చైనాకు పోతే మళ్ళీ ఆ మాఫియా గోల తగులుకుంటుంది నాకు. కానీ అప్పుడే అక్కడికి మేడ్ ఇన్ చైనా గన్లు తీసుకుని చైనా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఒకడు సాకామోటోని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ సాకామోటో ఆ బుల్లెట్ ని ఒక ఫోక్ తో ఆపేస్తాడు. ఇంకా సాకామోటో వాడిని పట్టుకుని టేబుల్ పైన పడేస్తాడు. అప్పుడు లూకి తెలుస్తుంది ఆ వ్యక్తి మరెవరో కాదు వూటాంగ్ అని. ఇంకా వూటాంగ్ తన ఫ్యామిలీ కోసమే పనిచేసేవాడు. ఇంకా లూ తను చనిపోయాడు అనుకుంటుంది. అప్పుడు వూటాంగ్ అంటాడు, లూ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మాకు ఒక లీడర్ అవసరం ఉంది. ఇంకా లూ మాతో పాటు వచ్చి మా గ్యాంగ్ లీడర్ లాగా మారడమే నాకు కావాలి. ఇంకా ఈ చిల్లర్ గాళ్ళని వదిలి నాతో పాటు వచ్చే లూ. అప్పుడు లూ అంటుంది, అరే నువ్వు నోరు మూసుకోరా, నేను మళ్ళీ ఆ మాఫియాలో వెళ్ళాలనుకోవటల్లా, మీలో మీరే ఎవరో ఒక లీడర్ అవ్వండి, నాకెందుకు. ఇంకా లూని అంత దగ్గరగా చూసి వూటాంగ్ ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది. అసలు చెప్పాలంటే గైస్, లూ అంటే వూటాంగ్ కి బాగా ఇష్టం. తను చిన్నప్పటి నుంచే తన వెనకాల పడేవాడు. కానీ లూకి తనంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకా వూటాంగ్ అయితే తను లూ తనని గుర్తుపట్టింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా వూటాంగ్ అయితే ఈ జిందగీకి అది చాలరా అనుకుంటా ఉంటాడు. అప్పుడు లూ అంటుంది, నాకు ఆ మాఫియాకి ఎలాంటి సంబంధం లేదు, ఈ సాకామోటో షాప్ లో పనిచేయడమే ఇష్టం ఇప్పుడు. అప్పుడు వూటాంగ్ కి అర్థమవుతుంది ఒకవేళ తను లూని తీసుకువెళ్లాలంటే తను సాకామోటోని ఎదుర్కోవాలని తనకు అర్థమవుతుంది. అప్పుడు షిన్ అంటాడు, అరే చైనా పీసో, ఒకవేళ నువ్వు ఫైటింగ్ చేయాలనుకుంటే నేను రెడీ. అప్పుడు వూటాంగ్ అంటాడు, ఆహా అబ్బా నన్ను ఎదవని అనుకున్నారా, నేను ఈ లెజెండరీ అసాసిన్ తో ఫైట్ చేసేంత ఎదవని కాదు, ఇంకా అది కూడా వెపన్స్ లేకుండా. ఇంకా అలా అంటూ తను వాళ్లతో దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు వూటాంగ్ సాకామోటోతో అంటాడు, సాకామోటో నేను నీతో ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ నేను గెలిస్తే లూ నాతో పాటు చైనాకు వచ్చేస్తుంది. ఇంకా ఒకవేళ నువ్వు గెలిస్తే అసలు నిన్ను చంపాలనుకున్నవాడు ఎవడో నాకు తెలుసు, నేను చెప్పేస్తా. ఇంకా సాకామోటో లూని డేంజర్ లో పెట్టాలనుకోడు. అందుకే తను ఛాలెంజ్ ని రిజెక్ట్ చేసేస్తాడు. కానీ లూ తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు షిన్ అంటాడు, హే పిచ్చిదానా, నువ్వు ఏం చేస్తున్నా నీకు తెలుస్తుందా, మేము ఓడిపోతే నువ్వు మళ్ళీ చైనాకు వెళ్ళాలి. అప్పుడు లూ అంటుంది, నాకు తెలుసులేరా, నేను కూడా సాకామోటో ఫ్యామిలీ మెంబరే. ఇంకా సాకామోటో కోసం నేను ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజ్లతో భయపడను. ఇంకా వూటాంగ్ వాళ్ళని తీసుకుని ఎక్కడికో వెళ్తా ఉంటాడు. ఇంకా గాయస్ వూటాంగ్ వాళ్ళతో చెప్పడు, వాళ్ళు అసలు ఏం చెయ్యాలనే ఛాలెంజ్ వాళ్ళతో ఇంకా చెప్పడు. ఇంకా అప్పుడు వూటాంగ్ అంటాడు, మీరు వేసుకున్న బట్టలు చెత్త కుప్పలో వేసేయండి, మనం వెళ్లే చోట ఇలాంటి చీప్ బట్టలు వేసుకెళ్ళకూడదు. అయితే మీరు చేంజింగ్ రూమ్ లోకి వెళ్లి ఒక పాస్ట్ లెవెల్ బట్టలు వేసుకోండి పోండి. ఇంకా గాయస్ వాళ్ళందరూ సూటు బూట్ వేసుకుని ఒక హై క్లాస్ రేంజ్ బట్టలు వేసుకుంటారండి. ఇంకా దాని తర్వాత వూటాంగ్ వాళ్ళని ఒక అండర్ గ్రౌండ్ కసినోలోకి తీసుకువెళ్తాడు. అక్కడ అండర్ వరల్డ్ లో ఉండే చాలా పెద్ద డబ్బుగలలో వచ్చుంటారు. ఇంకా అక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా అప్పుడు వూటాంగ్ అంటాడు, ఇక్కడే మనం ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇంకా గాయస్ వాళ్ళ
వాళ్ళిద్దరికి 30 మిలియన్ యెన్లు తీసుకుంటారు. ఇంకా 2 గంటల్లో ఎవరైతే ఈ కసినోలో ఎక్కువ డబ్బులు గెలుస్తారో వాళ్లే ఈ ఛాలెంజ్ లో విజేతలన్నమాట. ఇంకా వూటాంగ్ తన డబ్బును తీసుకుని తను ఆట ఆడడానికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు సాకామోటో అంటాడు, కంగారు పడే విషయం లేదు, మన దగ్గర షిన్నుగాడు ఉన్నాడు, వాడి మైండ్ రీడింగ్ పవర్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం, ఇంకా ఈ ఛాలెంజ్ గెలిచేది మనమే. అప్పుడు లూ అంటుంది, అవును నిజమే కదా, మన తింగరోడికి బ్రెయిన్ రీడింగ్ కెపాసిటీ ఉంది కదా, మనం దాన్ని వాడుకొని గెలిచేయచ్చు. కానీ షిన్ అంటాడు తనకి ఈ కసినో ఇంకా గ్యాంబ్లింగ్ రూల్స్ ఏమీ తెలియదని, ఇంకా తనకి ఈ గేమ్స్ ఎలా ఆడాలో అస్సలు ఐడియా లేదు. ఇంకా సాకామోటో కూడా అదే పరిస్థితి గైస్. అప్పుడు లూ అంటుంది, అబ్బా ఈ మాట నాకు ఇంత లేట్ గా చెప్పారా మీరు. ఇంకా అప్పుడు లూ అంటుంది, వూటాంగ్ అంత బలవంతుడు కాదని, కానీ వాడు నిజంగానే బాగా స్మార్ట్ అంట. ఇంకా లూ ఫ్యామిలీలో బలవంతుల్ని మాత్రమే తీసుకుంటారు, కానీ వూటాంగ్ ఒక్కడే తన బ్రెయిన్ ని అందరికంటే బాగా వాడేవాడు. అప్పుడు వాడు చూస్తారు వూటాంగ్ ఆల్రెడీ తన డబ్బుల్ని 3 రెట్లు చేసేస్తాడు. అయితే గాయస్ ఇప్పుడు సాకామోటో ఫ్యామిలీ వూటాంగ్ ని ఎలా ఓడిస్తారో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా పక్కాగా షేర్ చేయండి గాయస్. అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నేను మీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.